హలో ఆల్ వెల్కమ్ టు రంగుల అల్లికలు. మనం ఈ ఫ్లవర్ చేయడానికి కావాల్సింది యార్న్, ఇంకా హుక్, 3 హుక్ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ సీజర్స్, ఇంకా నీడిల్. ఇప్పుడు మ్యాజిక్ రింగ్ ఏసుకోవాలి. మ్యాజిక్ రింగ్ ఎట్లా ఏసుకోవాలి అంటే 2 వేళ్ళకి ఇట్లా చుట్టుకొని ఎక్స్ లాగా ఫార్మ్ చేసి, ఆ రింగ్‌లో నుంచి యార్న్‌ని చిన్న రింగ్ వచ్చేలాగా, చిన్న లూప్ వచ్చేలాగా మనం తీసుకోవాలనమాట. దాన్ని అట్లా పట్టుకొని ఇప్పుడు ఈ లూప్‌లో హుక్ పెట్టి మనము ఒక చైన్ అల్లాలి. ఈ చైన్ కౌంట్ అవ్వదు. ఇప్పుడు మనం సింగిల్ క్రోషెస్‌ని అల్లాలి. 5 సింగిల్ క్రోషెస్‌ని అల్లాలి. ఇది ఫస్ట్ సింగిల్ క్రోషె. 1, 2, 3, 4, 5. ఇప్పుడు అయిపోయింది గదా! ఈ 5 చైన్స్ అల్లినాక ఈ ఫస్ట్ చైన్‌కి మనము స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. సో, ఆ ఫస్ట్ చైన్‌కి స్లిప్ స్టిచ్ ఎట్లేస్తామంటే మ్యాజిక్ రింగ్‌ని క్లోజ్ చేయాలి. ఈ తోకని పట్టుకొని గట్టిగా గుంజితే మనకి ఇది రింగ్ అనేది దగ్గరకొస్తది. ఇట్లా సర్కిల్ లాగా ఫార్మ్ అయితది. ఒక రింగ్. ఇప్పుడు ఆ ఫస్ట్ చైన్‌కి స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. స్లిప్ స్టిచ్ చేసేటప్పుడు ఆహ్, ఈ వర్కింగ్ యార్న్‌ని మళ్ళీ తీసుకోకూడదు. ఇది ఇంకా డైరెక్ట్‌గా స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. దాన్ని స్లిప్ స్టిచ్ అంటాం. మళ్ళొకసారి యార్న్‌ని లూప్‌లో నుంచి తీసుకున్న తర్వాత యార్న్‌ని కట్ జేయాలి. దాన్ని గట్టిగా లాగాలి. అప్పుడు టైట్‌గా అయిపోయి ఇంక మనకది ఊడిపోకుండా ఉంటది. ఇప్పుడు ఈ మ్యాజిక్ సర్కిల్ రింగ్ లాగా ఒక హోల్ కనిపిస్తుంది గదా! అది గూడా క్లోజ్ అవ్వాలి అంటే మ్యాజిక్ రింగ్‌ది తోక ఉంది గదా! దాన్ని పట్టుకొని గట్టిగా గుంజితే అది సర్కిల్ అనేది క్లోజ్ అయిపోతది. ఇప్పుడు వేరే కలర్‌కి ఎట్లా తీసుకోవాలంటే వేరే కలర్ యాన్ తీసుకొని స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. స్లిప్ స్టిచ్ ఏసుకొని మనకి ఫస్ట్ చైన్ ఉంది గదా! ఫస్ట్ చైన్‌కి డైరెక్ట్‌గా తీసుకోకుండా అట్లా స్లిప్ స్టిచ్ చేసుకొని తీసుకుంటే మనకది ఊరికే జారిపోకుండా ఉంటది. ఆహ్, ఈ ఆహ్, ఊరికే జారిపోకుండా మనకి గ్రిప్ ఉంటది. సో, 1 దీనికి 3 చైన్స్ అల్లాలి. ఇప్పుడు ఒకటి అయిపోయింది గదా! ఇంకా 2 చైన్స్ అల్లాలి. 2, 3. ఇప్పుడు మళ్ళీ సేమ్ చైన్‌లో 3 డబుల్ క్రోషెస్‌ని అల్లాలి. 1 డబుల్ క్రోషె, 2 అండ్ 3. నెక్స్ట్ మళ్ళీ 2 చైన్స్ అల్లి దాని తర్వాత ఉన్న చైన్‌లోకి అంటే తర్వాత ఉన్న స్టిచ్‌లోకి స్లిప్ స్టిచ్ ఎయాలి. ఇప్పుడు ఒక పెటల్ అయిపోయింది. నెక్స్ట్ పెటల్‌కి మళ్ళొకసారి చూడండి. 2 చైన్స్ అల్లి 3 డబుల్ క్రోషెస్‌ని అల్లాలి. అదే చైన్‌లో 3 డబుల్ క్రోషెస్‌ని అల్లాలి. నెక్స్ట్ మళ్ళీ 2 చైన్స్ అల్లి దాని తర్వాత ఉన్న స్టిచ్‌లోకి స్లిప్ స్టిచ్ ఎయాలి. అంటే ఇప్పుడు 2 పెటల్స్ అయిపోయినాయి. అట్లా మనము రిమైనింగ్ 3 పెటల్స్ కూడా చేయాలి. అంటే టోటల్ మనకి 5 పెటల్స్ ఒస్తాయి. సో, లాస్ట్ పెటల్‌కి ఎట్లా చేయాలనేది చూద్దాము.
లాస్ట్ పెటల్ వచ్చింది కదా! అయితే దీన్ని 2 చైన్స్ అల్లాక ఫస్ట్ పెటల్‌లో నుంచి స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. అప్పుడు మనకి ఫ్లవర్ అనేది కంప్లీట్ అయితది. అన్ని పెటల్స్ దగ్గర దగ్గరకుంటాయి. సో, ఇట్లా స్లిప్ స్టిచ్ ఏసుకొని యాన్ కట్ జేసి కొంచెం పెద్దగా కట్ జేసుకోండి. అప్పుడు లోపలికి కుట్టడానికి ఈజీగుంటది. ఇప్పుడు పెటల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అది ఉంది కదా మ్యాజిక్ సర్కిల్ మళ్ళీ కొంచెం టైట్‌గా గుంజితే టైట్ అయిపోతది. అంటే హోల్ క్లోజ్ అయిపోతది దగ్గరికి. అది లేదు అట్లనే ఉంచుకోవాలనుకున్నా ఉంచుకోవచ్చు. నేనైతే క్లోజ్ చేశా. ఇట్లా నీడిల్ హెల్ప్‌తోని ఒక్కొక్కటిగా లోపలికి కుట్టేసుకోవాలి. మొత్తం లోపలికి ఇట్లా కుట్టుకుంటే అది ఊరికే లూజ్ అవ్వదు. రింగ్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటది. లేదు ఇట్లా నీడిల్‌తో కాకుండా హుక్ యూజ్ చేసి కూడా మనము చేసుకోవచ్చు. ప్రతిసారి నీడిలే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అన్నీ లోపలికి కుట్టేసిన తర్వాత ఓకే. ఇంకా సెక్యూర్ అయిపోయింది ఇప్పుడు మిగిలిపోయిన యాన్ అంతా కట్ జేసుకోవాలి. బయటకి కనిపించకుండా. సో, సింపుల్ ఫ్లవర్ అయిపోయింది. డిఫరెంట్ కలర్స్‌తోనే ఎట్లా చేయాలి అనేది ఇది. ఇట్లా కాకుండా సేమ్ కలర్స్‌తో కూడా మనం చేసుకోవచ్చు. యాన్ చేంజ్ చేయకుండా కూడా ఫ్లవర్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.